ఎట్లా ఉండబోతుంది అంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో రాజీనామా చేయాలని హరీష్ రావు గారిని అంటా ఉన్నారు. 2,00,000 రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అన్న ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు మిస్టర్ రేవంత్ హరీష్ అన్న కాలు గోడి కూడా సరిపో బిడ్డ నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకునే ముఖ్యమంత్రి నువ్వు. రేవంత్ రెడ్డి ఈరోజు హరీష్ అన్న గారి మీద నువ్వు చేసిన వ్యాఖ్యలను వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలని కోరుకున్నా. నువ్వు ఏమన్నావు? డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మొత్తం ఏకకాలంగా రుణమాఫీ అన్నావు. ఎక్కడ పోయింది రుణమాఫీ? ఏడబడినది రుణమాఫీ? కొడంగల్ పడినా నీ రుణమాఫీ? కొండారెడ్డి పల్లెలో పడినా నీ రుణమాఫీ? ఎవరికి ఇచ్చినావు రుణమాఫీ? ఈరోజు నేను అడుగుతున్నా. ఆగస్టు 15 డిసెంబర్ 9వ తారీఖు లోపు 40,000 రైతులకు నువ్వు రుణమాఫీ అని చెప్పినావు. ఈరోజు ఏమన్నావు? ఇప్పటివరకు ఏమన్నావు? నువ్వు ఇంతవరకు ఆ రుణమాఫీ చేయలేదు. మళ్ళీ ఏమన్నావు? ఆగస్టు 15 లోపు నేను మొత్తం పూర్తి కాలంగా ఏకకాలంగా రుణమాఫీ చేస్తాను. ఎక్కడ పోయింది నేను రుణమాఫీ? ఆగస్టు 15 కాదు, డిసెంబర్ 9 కాదు, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు పోదాం, ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెకు పోదాం, నీ అచ్చంపేటలో ఉన్న నీ కొండారెడ్డి పల్లె కూడా పోదాం, అక్కడ రుణమాఫీ ఎవరికైందో తెలుసుకున్నాం. మాట్లాడే ముందు హద్దులో మాట జారకుండా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నావు. హరీష్ అన్న అంటే త్యాగాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన వ్యక్తి హరీష్ అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమకాలం నుండి ఉద్యమకారుడిగా పోరాటం చేసి కేసీఆర్ గారు విన్నంటుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు తన్నీర్ హరీష్ రావు గారు. ఈరోజు నువ్వు హరీష్ అన్న అనే హక్కు నీకు లేదు. హరీష్ అన్న ఏమన్నాడు? 6 గ్యారంటీలు, 420 హామీలు, రుణమాఫీ ఏకకాలంగా నువ్వు చేస్తేనే నేను రాజీనామాకు సిద్ధమన్నావు. నువ్వు ఎక్కడ చేసినావు? 6 గ్యారంటీలు అయిపోయినాయా? 420 హామీలు అయిపోయినాయా? రుణమాఫీ అయిపోయిందా? 40,000 కోట్ల రుణమాఫీ అయిపోయిందా? మళ్ళీ ఆగస్టు 15లోపు 31,000 కోట్ల రుణమాఫీ అయిపోయిందా? ఎక్కడ పోయింది నువ్వు రుణమాఫీ? ఆలోచించి మాట్లాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలని మీద తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతాంగం నీ మీద తిరగబడుతుంది. నిన్ను తరిమి తెలంగాణ రాష్ట్రం నుండి గెంటేస్తానని నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హరీష్ రావు గారిని అంటే పర్సనల్గా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఏం చెప్తారు దీనిపై? అన్న ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చదువురాని వ్యక్తి. రేవంత్ రెడ్డికి చదువు రాదు. చిన్నప్పుడు నాకు తెలిసి స్కూల్ కూడా పోలే కావచ్చు. ఇక్కడనే నారాయణ కూడా ఉంటాను 2 కిలోమీటర్లు. నారాయణ కూడా గోడలకి పెయింటింగ్ వేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అతనికి ఏం తెలుసా ఈరోజు విలువలు? ఈరోజు ఒక వ్యక్తి మాజీ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు సొంత వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం తన పదులను సైతం త్యాగం చేసిన వ్యక్తి హరీష్ రావు గారు. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు నైతిక విలువలు కోల్పోయిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం మాటలకే పరిమితమైంది. మీ మాట కేవలం మాటలకు పరిమితమైంది తప్ప ఈరోజు చేతులకు పరిమితం కాలే. మాటలతోనే చెప్తున్నారు తప్ప, సోషల్ మీడియాలో పెడుతున్నారు తప్ప ఈరోజు చేతుల్లో ఏం చూపెడతలేరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హరీష్ అన్నలో తప్పేముంది? మీరు నిజంగా ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, 420 హామీలు కనుక నెరవేర్చకుంటే రాజీనామా చేయాలని చెప్పిండు. అన్న కూడా రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇక నువ్వు కదా రాజీనామా చేయాల్సింది. ఎక్కడ చేసినావు ఏకకాలంగా రుణమాఫీ? ఈరోజు ప్రతి ఊరికి పోదాం, ఎక్కడైనా పోదాం, నువ్వు ఏ ఊరు ఎంచుకుంటావు ఆ ఊరికి పోదాం మనం. వాళ్ళకు రుణమాఫీ అయిందా? ఆ ఊరు మొత్తం రుణమాఫీ అయిందా? ఆ రైతుకు 2 లక్షల రుణమాఫీ అయిందా? దానికి లిమిట్స్ పెట్టిండన్న. నువ్వు లిమిట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఈరోజు 2 లక్షలు తీసుకునే వ్యక్తికి 50,000 మిత్తి పెరిగింది. ఆ 50,000 రూపాయల మిత్తి కట్టని పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఆ రుణమాఫీ పక్కనే ఆగిపోయింది కదా. నువ్వు ముందుగా ఏకకాలంగా రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అనేవి అమలు చేసి 420 హామీలు అమలు చేసి అప్పుడు మాట్లాడని ఈరోజు తెలియదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 1,00,000 లోపు చేసినా కూడా ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరిందని ఒక మాట వింటా ఉన్నాం. ఇప్పుడు 2 లక్షలు అని చెప్పి కూడా తక్కువ మంది రైతులు అంటే అనేక కొర్రీలు పెట్టి కూడా రుణమాఫీ అని ఒక దాని ముంగడ పెట్టుకొని పోతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికంటే? అన్న ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో మొదటిసారి రుణమాఫీ చేస్తే ఎంతైందన్న? 35 లక్షల మంది రైతులకు ఆ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు 17,000 కోట్లు అయింది. ఈరోజు వీళ్ళు ఎంతమంది 17,000 కోట్లు కాదు, 10,000 మంది కూడా ఈరోజు చేయని పరిస్థితి ప్రతి ఊళ్ళో ఎక్కడ పోయినా సరే. కానీ అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 17,000 మంది రైతులే ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో కేవలం 17 లక్షల మంది రైతులే ఉన్నారా? అంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ మొదటి దశలో లక్ష లోపు రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది అర్హులయ్యారు. కానీ ఈరోజు నువ్వు చేస్తే 17 లక్షల మంది మాత్రం పూర్తి కాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 15 లక్షల మంది మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉన్నారని నేను అడుగుతున్నా. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మొదట సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి కూడా బహిరంగంగా మాట్లాడిన అంశాలు మనం చూసినా ఏం చెప్తారు? అలా అంటే చెప్పుదో కొట్టాలి. అలా అంటే ఊళ్ళో ఉన్న జనాలు కానీ, ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే కానీ మంత్రులను
ప్రతి అందరి చెప్పులతో కొట్టండి. ఈరోజు టీఆర్ఎస్ ఈరోజు కేసీఆర్ గారు ఏమో ట్రాన్స్పరెన్సీ పాటించాడు. ప్రతి వ్యక్తికి రైతు బంధు పోవాలి, ప్రతి వ్యక్తికి రైతు బీమా పోవాలి, ప్రతి ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఉండాలి. ఈరోజు మన ప్రభుత్వమే ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం. వాడు మనోడు వీడు మనోడు వాడు మన పట్టోడు అని కాకుండా కేసీఆర్ మానవత దృక్పథంతో ప్రతి ఇంట్లో రైతు బంధు పడేలా చేసిండు. ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయికి ఈరోజు కళ్యాణ లక్ష్మి పడేలా చేసిండు. ఈరోజు మా కార్యకర్తకే చెందాలంటే మీరేమన్నా పైనుండి వచ్చిండ్రు? ఆ కార్యకర్తలు అంటే వాళ్ళు అందరూ మనుషులే. ఈరోజు రాష్ట్రం ఈరోజు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి, నీ కార్యకర్తల గురించి కాదు. నువ్వు కార్యకర్తల గురించి ఆలోచించుకొని నీ పార్టీ పరంగా ఇచ్చుకో. నీ పార్టీలో ఉన్న వేల కోట్ల ఫండును ఖర్చు పెట్టు కార్యకర్తలుగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రికి మీ సమాధానం ఏంది? ఒకవైపు రాజీనామా చేయాలంటా ఉన్నారు, వారికి చెప్పే సమాధానం మీరు ఏంది? బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మొదలు పెడితే హైదరాబాద్ వరకు నువ్వు రోడ్డు మీద ముక్కు రాకుండా రావాలి, ఎక్కడి వరకు హైదరాబాద్ వరకు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేసినావు, తెలంగాణ ప్రజల అస్తిత్వం దెబ్బతీస్తున్నావు. ఈరోజు ఒక గొప్ప నాయకుడిని ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి హరీష్ అన్న. త్యాగాలు అతని పదవులను త్యాగాలు చేసిన వ్యక్తి హరీష్ అన్న. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసినావు. దీన్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు కనుక అమలు చేయకుంటే తెలంగాణ ప్రజలు చెప్పుల దండేసి ఉరికిస్తారని నేను తెలియజేస్తున్నా.